జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఈ నెల 28వ తేదీన తిరుమల పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కాలినడకన వెళ్తున్నట్టుగా జగన్ ప్రకటించారు. అయితే ఈ తరుణంలోనే జగన్ తిరుమల పర్యటన పైన ఉత్కంఠ నెలకొంది. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు అనుమతించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ కొండపైకి వెళ్లేదే లేదని డిమాండ్ చేస్తున్నారు. ఇక జగన్ తిరుమలకు విచ్చేసే అర్హత కోల్పోయాడని టీడీపీ అంటోంది. ఇక సీఎంగా 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత డిక్లరేషన్ అనేది ప్రతిపాదన కాదని వైసీపీ పార్టీ ఖండించింది. జగన్ పర్యటనను రాజకీయం చేస్తోందని టీడీపీ పైన మండిపడుతున్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో రాజకీయ పరిణామాలైతే ఆసక్తిని రేపుతున్నాయి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమతా శ్రీవారి దర్శనం కోసం రేపు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఆ పార్టీ కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. అయితే డిక్లరేషన్ పైన సంతకాలు ఇస్తేనే తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలంటూ కూడా మరికొంతమంది పార్టీ నేతలు అంటే బీజేపీ కావచ్చు లేదంటే జనసేన వీళ్ళందరూ కూడా అడ్డుపడుతున్నారు. మరి కాసేపట్లో టీటీడీ ఈవోని కూడా బీజేపీ నేతలు కలవబోతున్నారు. ఖచ్చితంగా తిరుమలకు వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకాలు పెడితేనే స్వామి దర్శనం కల్పించాలి, లేదంటే ఆలయం లోపలికి అనుమతించాలంటూ కూడా వాళ్ళు ఈవోను కలవబోతున్నారు. ఇప్పటికే జనసేన నేతలు కూడా తిరుమలకి అలిపిరి వద్దే మేము అడ్డుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు తిరుమల పంపించమంటూ కూడా రకరకాల అంటే సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. అయితే తిరుమలకు సంబంధించి గతంలో 5 సంవత్సరాల పాటు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చిన సందర్భంగా ఎప్పుడు కూడా డిక్లరేషన్ పైన సంతకాలు పెట్టలేదు. మరి ఇప్పుడు వచ్చే సమయంలో ఎందుకు మా అధినేతని జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటున్నారంటూ కూడా వైసీపీ నేతలు కూడా వాళ్ళు కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారం ఆయన ఎందుకంటే ఆల్రెడీ ఎల్లుండి 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ఆలయాల్లో ప్రధానంగా అంటే వీళ్ళు చేసినటువంటి అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కావచ్చు లేదంటే జనసేన వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే గతంలో హాట్ కామెంట్స్ చేశారో అదేవిధంగానే ఆలయాల్లో అంటే శాంతి హోమాలని రకరకాల హడావుడి చేశారు. దానికి అంటే విరుద్ధంగా దానికి సంబంధించి వీళ్ళు కూడా 28వ తారీఖున ఆలయాల్లో చేసింది అపవిత్రం చేసింది తెలుగుదేశం పార్టీ నేతలు లేదంటే కూటమి పార్టీ నేతలే. కానీ మేము ఆలయాల్లో ఇవాళ శాంతి హోమాలు లేదంటే శుద్ధి కార్యక్రమాలు చేస్తామంటే కూడా వాళ్ళు కూడా పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్ల ఎల్లుండి కూడా అన్ని ఆలయాల్లో కూడా వాళ్ళు కూడా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే రేపు సాయంత్రం తిరుమలకి జగన్మోహన్ రెడ్డి వస్తున్న తరుణంలో ఇది పెద్ద అంటే ఇక్కడ వాతావరణం వేడికిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆయన తిరుమలకి వస్తే ఎయిర్పోర్ట్ లోనే అంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎందుకంటే ప్రభుత్వం లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇస్తూ వచ్చే అవకాశం ఉంటే ఎయిర్పోర్ట్ లోనే ఆయన ఆపివేస్తారా లేదంటే అలిపిరి వద్ద ఆయనకు నచ్చజెప్పి అంటే టీటీడీ అధికారులు డిక్లరేషన్ మీద సంతకాలు తీసుకుంటారా మరి లేదా తిరుమలకు వచ్చిన తర్వాత వైకుంఠం లోపలికి వెళ్లే సమయంలో అక్కడ డిక్లరేషన్ తీసుకుంటారా లేదంటే డిక్లరేషన్ తీసుకోకనే ఆయనకు అనుమతిస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వైసీపీ మాత్రం వాదిస్తుంది ఏంటంటే గతంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చిన సందర్భంగా ఎక్కడా కూడా డిక్లరేషన్ మీద సంతకాలు ఇవ్వలేదు. అలాంటి పద్ధతినే కొనసాగిస్తాము ఎందుకంటే స్వామివారి పైన మాకు నమ్మకం ఉంది, వాళ్ళ డిక్లరేషన్ సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏంటనేటటువంటి వాదన వాళ్ళు వాదిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకాలు పెడితేనే అనుమతిస్తామంటూ కూడా టీటీడీ చెబుతుంది. అదే స్థాయిలోనే ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా మేము అంటే తిరుమలకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలా అంటే మాత్రం మేము ఇక్కడే తిరుపతిలోనే మేము అడ్డుకుంటామంటూ కూడా కొన్ని పార్టీలు కూటమి పార్టీలు కావచ్చు లేదంటే బీజేపీ కానీ కొంతమంది స్వామీజీ వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే మరి కాసేపట్లో బీజేపీ నేతలందరూ కూడా టీటీడీ ఈవోని కలిసి దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తుల మనోభావాలతో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు అప్పుడు చైర్మన్ వీళ్ళు ఆడుకున్నారు. కల్తీ నెయ్యి అంటే అనిమల్స్ ఫ్యాట్తో కలిగిన నెయ్యిని స్వామికి కైంకర్యాలు నిర్వహించారు. అదే స్థాయిలో భక్తులకు లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ తిరుమలకు వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం, కనీసం డిక్లరేషన్ మీద సంతకాలైనా ఇస్తామని చెప్పి ప్రకటన చేయమని చెప్పండి, అప్పుడే మేము
గమ్మునుంటామంటూ కూడా వాళ్ళు కూడా మరి కాసేపట్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం పోలీసులు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆధారంగా రేపు జగన్ కి అనుమతిస్తారా, మరి ఎయిర్పోర్ట్ ఆయన చేరుకున్న సమయంలోనే అక్కడే అడ్డుకొని రిటర్న్ పంపిస్తారా ఏందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఇవాళ రేపు మాత్రం తిరుపతి తిరుమలలో ఈ ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుందని మనం చెప్పొచ్చు మమత. రైట్. అదేవిధంగా హిందూ సంఘాలు కూడా మేము వెళ్ళనివ్వము అనేసి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు మనకైతే ఇన్ఫో అందుతోంది. అయితే ఏ విధంగా చూడాలి, మరి టీడీపీ కానీ జనసేన కానీ దీనికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే మొత్తానికి అక్కడ ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఒకటే క్లారిటీతో ఉంది. టీటీడీ రూల్స్ ప్రకారం, టీటీడీ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే అన్య మతస్థులు శ్రీవారి ఆలయంలోకి వెళ్లాలన్నా లేదంటే స్వామి దర్శనం చేసుకోవాలన్నా వైకుంఠం లోపలికి వెళ్లిన సందర్భంలో అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఖచ్చితంగా రూల్. అది ఎవరైనా సరే, ఎందుకంటే గతంలో రాజీవ్ గాంధీ కాడ నుంచి ఇందిరాగాంధీ వరకు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఎవరు తిరుమలకు వచ్చినా కూడా అప్పటి నుంచి కూడా ఒక ఆచారం అనేది ఉంది. కానీ ఆ ఆచారాన్ని ఎక్కడ కూడా ఒక పద్ధతిని, ఒక సాంప్రదాయాన్ని కొనసాగించకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. కాబట్టి అది ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారులను భయపెట్టి గతంలో తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆ రకంగా చేశారు. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మరోవైపు టీటీడీ నిబంధనలనే మేము అమలు చేయమని ఆయన నిజంగా శ్రీవారి దర్శనం లేదంటే నిజంగా శ్రీవారి పైన భక్తి ఉంటే ఒక ప్రకటన చేయమని చెప్పండి. ఖచ్చితంగా నేను తిరుమలలో వెళ్లిన సందర్భంగా అక్కడ నేను డిక్లరేషన్ స్వామిని దర్శనం చేసుకుంటాను. ఆ విషయాన్ని వైసీపీ పార్టీ కావచ్చు లేదంటే అధికారికంగా ప్రకటన చేయమని చెప్పండి, మేము ఎక్కడ కూడా అడ్డుకోము అనేది ప్రధానంగా అంటే ఇక్కడ ఉన్న నేతలు కావచ్చు లేదా స్వామీజీలు చెబుతున్నది. ఎందుకంటే చేసిందంతా కూడా అధికార పార్టీ అప్పట్లో గతంలో ఇలాంటి తప్పులు చేశారు కాబట్టి సరే ఏదైనప్పటికీ కూడా అది విచారణ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా సిట్టు విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. కానీ స్వామి దర్శనానికి వస్తున్నాడు కాబట్టి మరి మేము ఎక్కడా కూడా అడ్డుపడకూడదు అనుకుంటే మాత్రం డిక్లరేషన్ మీద సంతకాలు అయితే ఖచ్చితంగా ఇస్తేనే మేము అనుమతిస్తామని చెప్పి కూడా టీటీడీ చెప్తుంది. ఒకవేళ డిక్లరేషన్ మీద ప్రకటన చేయకపోతే ఆ ప్రకటన చేయకపోయినా కూడా మేము తిరుపతిలో అడ్డుకుంటామంటూ కూడా కూటమి పార్టీ నేతలు చెప్తున్నారు. జనసేన, బీజేపీ చెప్తున్నారు. మరోవైపు స్వామీజీలు కొంతమంది నిన్న మొన్న కూడా తిరుపతిలో పెద్ద ఎత్తున స్వామీజీలు ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చినా ఇక్కడ మేము తిరుపతిలోని అలిపిరి వద్ద అడ్డుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఆయన తిరుమల 7 కొండలు కూడా ఎక్కనివ్వము అని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అలిపిరికి వచ్చిన సందర్భంగా ఆయన కాలు పట్టకుండా నడుచుకుంటూ వెళ్తానంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు పెద్ద ఒక చర్చ అనేది నడుస్తుంది. మొత్తం మీద పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మొత్తం మీద ఆయన రేపు సాయంత్రం ఎయిర్పోర్ట్ లోకి వస్తే మరి ఇవన్నీ కూడా టీటీడీ అధికారులను ఎయిర్పోర్ట్ కే పిలిపించి మరి అక్కడ డిక్లరేషన్ సంతకాలు తీసుకోవాలా లేదంటే ఎయిర్పోర్ట్ లో ఒకవేళ ఆయన సంతకాలు పెట్టకపోతే రిటర్న్ పంపించాలా లేదంటే అలిపిరి వద్దకు వచ్చిన సందర్భంగా ఏదైనా సరే ఇష్యూస్ వస్తాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి రిటర్న్ పంపించాలా లేదంటే ఏంటనే దాని మీద ప్రభుత్వం ఒకవైపు ఆలోచిస్తుంది. మరోవైపు టీటీడీ అధికారులు కూడా ఇవాళ రేపు మధ్యాహ్నం లోపల ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానిపైన అంటే ప్రభుత్వం కూడా ఒకటే క్లారిటీతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారం ఎవరు అది జగన్మోహన్ రెడ్డి కానీ లేదా ఎవరు వచ్చినా కూడా సరే డిక్లరేషన్ మీద సంతకాలు ఇస్తేనే లోపలికి అనుమతించనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. గతంలో జరిగిన పరిణామాలు మనం చూస్తే వాటన్నిటినీ కూడా స్వామీజీలు అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు కొంతమంది అడ్డుకుంటామంటున్నారు. స్వచ్ఛందంగా భక్తులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్లే సమయంలో అడ్డుకుంటామంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఆయన భద్రత పరంగా కావచ్చు లేదంటే రకరకాల అంశాలను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా ఆయనకి అంటే డిక్లరేషన్ ప్రకటన ఇవాళ రేపు లోపల ఒకవేళ వైసీపీ పార్టీ కన్నా డిక్లరేషన్ మేము సంతకాలు పెడతారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాట ఆయన చెప్తే అప్పుడు ఒక రకంగా ఉంటుంది చర్యలు, లేదంటే మరో రకంగా అంటే ఆండారు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి పోలీసులు కూడా నోటీసులు ఇచ్చి రిటర్న్ పంపించే అవకాశాలు కనబడుతున్నాయి. మమతా రైట్. అదేవిధంగా బీజేపీ వాళ్ళకి సంబంధించిన నేతలు కూడా ఈ రోజు ఈవోను కూడా కలుస్తారు, టీటీడీ ఈవోని కలుస్తాము అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే మరి ఈవో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు దీనికి సంబంధించి? టీటీడీ అఫీషియల్స్ ఒకటే చెప్తున్నారు. నిన్న మొన్న కావచ్చు లేదంటే వీళ్ళు అంటే వైసీపీ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఏదైతే ప్రకటన చేస్తారో ఆ సందర్భంగా మనము మీడియా తరఫున మనం అడిగినప్పుడు కూడా అది మీరైనా సరే సామాన్య భక్తులైనా సరే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే టీటీడీ రూల్స్ ఏమున్నాయి, ఖచ్చితంగా ఆలయం లోపలికి వచ్చే సందర్భంగా
అన్య మతస్థులు ఎవరైతే సరే, అంటే అన్య మతస్థులు ప్రతి ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా తిరుమల ఆలయం లోపలికి వచ్చిన సందర్భంగా వైకుంఠం లోపల వచ్చిన వెంటనే అక్కడ డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మేము సంతకాలు తీసుకుంటాము. ఒకవేళ ఆయన పెట్టిన పక్షంలో ఖచ్చితంగా మేము రిటర్న్ పంపిస్తామంటూ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. అయితే దీన్ని ఎందుకంటే కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, ఆయన గతంలో 5 సంవత్సరాలు శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చినా, లేదంటే ఎన్నోసార్లు స్వామి దర్శనానికి వచ్చినా కేవలం ఒకరు మాత్రమే వచ్చారు. అంటే ఆయన సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో ఎక్కడా కూడా శ్రీవారి దర్శనానికి రాలేదు. నిజంగా శ్రీవారి దర్శనం పైన, వెంకటేశ్వర స్వామి పైన అతనికి భక్తి ఉంటే ఈసారి అయినా డిక్లరేషన్ మీద సంతకాలు పెడతామని చెప్పి హోందాగా చెప్పమని చెప్పండి. అదే స్థాయిలోనే సతీ సమేతంగా తిరుమలకు వచ్చి నేను కుటుంబ సభ్యులతో స్వామివారిని ప్రార్థిస్తాను, నాకు స్వామివారి పైన నమ్మకం ఉంది, అపారమైన నమ్మకం ఉంది, కాబట్టి భక్తులందరూ కూడా నన్ను ఈ విషయంలో చాలా హోందాగా నేను వెళ్తానంటూ కూడా నన్ను ఎవరు అడ్డుకోకండి అంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేయమని చెప్పండి. ఇవన్నీ చేయకుండా మొండిగా నేను తిరుపతికి వస్తాను, లేదా నేను తిరుమలకు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటాను, నేను డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టను, నేను గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఎక్కడా కూడా అధికారులు డిక్లరేషన్ తీసుకోలేదు అంటే అప్పుడు అధికారంలో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆ హోదాలు నేరుగా ఆలయం లోపలికి వెళ్లే సందర్భంలో ఆ సందర్భంగా అధికారులు ఎవరు కూడా ఆ శాసనం చేసి ఉండరు. బట్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, టీటీడీ రూల్స్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మేము అందరూ ఎవరు కూడా స్వామీజీలు కానీ లేదా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరు అడ్డుకోకుండా ఉండాలంటే హోందాగా ఆయన ఒక ప్రకటన చేయమని చెప్పండి. ఖచ్చితంగా నేను స్వామివారికి సంబంధించిన డిక్లరేషన్ సంతకాలు పెట్టాను, కుటుంబ సభ్యులతో తిరుమలకు వస్తాను, ఈ 2 క్లారిటీ ఇవ్వమని చెప్పండి. మేము ఎవరు కూడా అడ్డుపడడం, ఖచ్చితంగా ఆయన దగ్గరుండి మేమే స్వామి దర్శనాన్ని కల్పిస్తామనేటటువంటి మాటలు మాట్లాడుతున్నాం. అందులో భాగంగా ఇవాళ మరి కాసేపట్లో 2-2:30 లోపల టీటీడీ ఈవోను కూడా శ్యామలారావుని బీజేపీ నేతలు మరికొంత స్వామీజీలు వీళ్ళందరూ కలవబోతున్నారు. వాళ్ళు కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఖచ్చితంగా మేము అడ్డుకుంటున్నాం, ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే, లేదంటే టీటీడీలో రూల్స్ ప్రకారం మీరు గానా జగన్మోహన్ రెడ్డిని స్వామి దర్శనానికి డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టకుండా మీరు అనుమతిస్తే మీ పైన మేము చట్ట ప్రకారం కావచ్చు, లేదంటే మీ పైన మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళు కూడా ఈవోని కావచ్చు లేదంటే అఫీషియల్స్ ని ఫిర్యాదు చేస్తున్నారు. దీని అన్ని కూడా పరిలోకి తీసుకొని ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, మరోవైపు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు ఏ విధంగా ఆయన ప్లాన్ చేసుకోబోతున్నారు, లేదంటే ఇవన్నీ కూడా అడ్డుకుంటారు, సమస్యలు వస్తాయి కాబట్టి అంటే విరమణ చేసుకోబోతారా, లేదంటే ముందుకెళ్లాలా అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకాలు పెట్టాలి, లేదంటే కుటుంబ సభ్యులతో తిరుమలకి రావాలి. ఈ 2 ఆప్షన్లు ఆయనకున్నాయి కాబట్టి మరి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో మనం చూడాల్సిన అవసరం ఉంది. మమతా, అంటే లడ్డు ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి టైంలో వైసీపీ అధినేత అంటే తిరుమలకు వెళ్ళాలి అని అనుకోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే లడ్డు ఇష్యూ ఆల్రెడీ ప్రభుత్వం సిట్ దర్యాప్తు వేయడం జరిగింది. త్రిపాఠిని కావచ్చు, మరి కొంతమంది ఐపీఎస్ అధికారులని, సిఐని, డిఎస్పీలు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ తిరుపతిలో ఏదైతే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అన్యువల్ ఫ్యాట్ కలిసి వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ శాంపుల్స్ ప్రకారం ఎన్డీడీఏ రిపోర్ట్ ప్రకారం తిరుపతిలో టీటీడీ అఫీషియల్స్, మార్కెటింగ్ శాఖ అధికారులు మురళీకృష్ణ నిన్ననే వచ్చి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆ ఫిర్యాదు ప్రకారం చర్యలు తీసుకోవాలి. సిట్ వచ్చి మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి డేటానంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కాబట్టి ఈ లోపల ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో ఏఆర్ కంపెనీకి సంబంధించి, చెన్నైకి చెందిన కంపెనీకి సంబంధించి వాళ్ళపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సిట్ దర్యాప్తులో ఆ కంప్లైంట్స్ తీసుకొని వాస్తవాల ఎన్డీడీఏ రిపోర్టు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత భవిష్యత్తులో అంటే మరో 2-3 రోజుల్లోనే అంటే ఎవరెవరు ఇందులో గతంలో ఉన్నటువంటి టీటీడీ ఈవోతో పాటు అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్లు, దాని తర్వాత బోర్డులో డెసిషన్స్, ఇంత కీలకమైనటువంటి నెయ్యి టెండర్ల కొనుగోలులో ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఇందులో ఆ కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులకు, బోర్డు మెంబర్లకి, బోర్డు చైర్మన్లకు వీళ్ళకి సరే సంబంధాలు ఉన్నాయా, దీంట్లో మనీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయా, లేదంటే ఎందుకు ఇంత దారుణంగా భక్తుల మనోభావాలతో ఆడుకున్నారంట అనేటటువంటి అంశాలన్నీ కూడా సిట్ బృందం బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాతనే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. ప్రభుత్వం దాని తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఒకవైపు దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఈ లోపే వైసీపీ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా షెడ్యూల్ చేసుకున్నారు కాబట్టి తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. అదే స్థాయిలోనే ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో ఆ పార్టీ తరఫున నేతలందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా శాంతి హోమాలని లేదంటే ఆలయ శుద్ధి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా షెడ్యూల్ ప్రకారం పెట్టుకున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఏ రకంగా వీళ్ళకి అనుమతిస్తుంది ఏంటనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మమతా, రైట్. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.